నవరాత్రి అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఇది దుర్గాదేవి ఆరాధనకు అంకితం. నవరాత్రి అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు జరుపుకుంటారు. ఈ 9 రోజుల పండుగ భక్తికి, ఉపవాసానికి, దేవతలను గౌరవించే ఆచారాలకు ఆనవాయితీ. నవరాత్రి సమయంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేసి పూజించినప్పుడు ఒకరి జీవితంలో శ్రేయస్సు, ఆనందం లభిస్తాయని నమ్ముతారు. ఈ పవిత్ర కాలంలో కొనుగోలు చేయడానికి అత్యంత పవిత్రమైన కొన్ని వస్తువుల గురించి తెలుసుకుందాం. శ్రేయస్సు కోసం వెండి నాణేలు కొనుగోలు చేయడం. నవరాత్రుల సమయంలో ఇంటికి వెండి నాణెం తీసుకురావడం సంపద, శ్రేయస్సును ఆహ్వానిస్తుంది. వెండి తరచుగా సంపదకు దేవత అయిన లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది. ఈ నవరాత్రుల 9 రోజుల్లో వెండి నాణ్యాన్ని పూజించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం, సమృద్ధిని ఇస్తుంది. ఇది అదృష్టాన్ని సూచిస్తుంది. ఆర్థిక కష్టాలను అధిగమించడంలో సహాయపడుతుంది. అలాగే ఆధ్యాత్మిక వృద్ధికి, అంటే ఆధ్యాత్మికతను ఇంట పెంపొందింపజేయడానికి తులసిని పూజించడం. నవరాత్రుల్లో తులసి మొక్కను కొనుగోలు చేయడం, పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది దుర్గాదేవి, విష్ణువు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఇంట్లో తులసిని కలిగి ఉండడం వల్ల ఆధ్యాత్మికతను పెంపొందించడమే కాకుండా ప్రతికూల శక్తుల నుంచి మనల్ని రక్షిస్తుంది. అలాగే సంపద, శ్రేయస్సు కోసం లక్ష్మీదేవి విగ్రహాలను నవరాత్రుల్లో కొనుగోలు చేయడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీదేవి సంపద, అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నం. ఈ పండుగ సందర్భంగా ఆమెను పూజించడం వల్ల సంతోషం, ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తాయని నమ్ముతారు. శుభం కోసం అలంకరణ వస్తువులు నవరాత్రి సమయంలో కొనుగోలు చేస్తారు. దుర్గాదేవికి 16 సంప్రదాయ అలంకార వస్తువులను సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వస్తువుల్లో గాజులు, చెవిపోగులు, సింధూరం వంటి మరిన్ని సౌందర్య ఉపకరణాలు కొనుగోలు చేయడం శుభప్రదం. ఇది నవరాత్రి ఆచారాల్లో భాగంగా ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం, వాటిని సమర్పించడం వల్ల అదృష్టం వరిస్తుంది. ఇంకా వైవాహిక ఆనందాన్ని, శ్రేయస్సును ప్రసాదిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా మహిళలు సంపన్నమైన, సంతృప్తికరమైన జీవితం కోసం, దీర్ఘ సుమంగళి భాగ్యం కోసం ఈ 16 వస్తువులను అమ్మవారికి సమర్పించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు.